ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నామంటున్నారు మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను రానున్న ప్రభుత్వం పూర్తి చేయాలి అంటున్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీర్పు మాత్రం చాలా విరుద్ధంగా వచ్చింది. దానికి అదే కదా చెప్పాను. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు మేమైతే ఇక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు లేదు కదా వైద్యాలు ప్రమాదంగా వాళ్ళు ఎక్కడో చేసుకుంటారు. మేమైతే ఇక్కడ చేస్తా ఉన్నాం. ఏంటి మేము ఎప్పుడూ చెప్పాను, మేమైతే నమ్మాము. మాకంటే మెరుగైన ఇంకా మా జీవన విధానం మారుతుందని ప్రజలు గుర్తించారు. ప్రజలు అనుకున్నారేటో ఇచ్చింది. ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఇంకా మెరుగైన చేస్తారని నమ్మారేటో చేస్తారు. వెయిట్ చేద్దాం, చేస్తారేటో. అది తప్పది. అది ఆయన ఒక్కడే ఓడించారు, ఆయన ఒక్కడే గెలిచారు కాదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇవాళ ఎవరు మన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కొల్లి తెలియదు కాబట్టి ఇద్దరు నాయకులు. ఆ పార్టీ గెలిచినా బాగున్నాడు ఇద్దరే కాదా. మూడో వాళ్ళు భారతీయ జనతా కలిసి కూటమి. అలాగే ఇక్కడ కూడా మా పార్టీ నాయకుడు అయినా ఆ పార్టీలో మేము అందరూ భాగస్వాములు. మా అందరిది భాగస్వామి ఉంటుంది. ఆయన ఒక్కడే అనేది ఏ రకంగా పార్టీ ఓడిపోయింది తప్ప ఆయన ఒక్కడే దాన్ని గెలిచాడు కదా. పార్టీ ఓడిపోయింది. ఇక్కడ మా విధానాలు మేము నమ్మిన విధానం మా ప్రజలు దాన్ని అంగీకరించలేదు. ఇంకా మెరుగైన జరుగుతుందని వాళ్ళు ఊహించారు, ఆశించారు. సరే, వాళ్ళు ఊహించింది ఆశించింది జరగాలని భగవంతుడు వాళ్ళకి మా బలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పే ఉంది, కోరుకుంటున్నాం. మా పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు మేము చెప్పాం. అందుకని ఇంక పెరిగి తెచ్చుకొచ్చి ఏమైనా అక్షయపాత్రలు చేస్తే మంచిది, సంతోషం ఉంది. ఎవరి చేతిలో ఏ అద్భుత దీపాలు ఉన్నాయో, ఎవరి చేతిలో ఏ విధానాల్లో ఏమైనా మెలుకులున్నాయో మానవ జీవితంలో ఏం చెప్తాం. చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయో మాకు కూడా ఇప్పుడు వరకు తెలియదు. రేపు తెలిస్తే కదా. మీరు అక్షయ పాత్ర అన్నారు. రేపు తెలిస్తే కదండి. మేము వచ్చే ముందు, అంతకుముందు ఓ ప్రెస్ మీట్ పెట్టి మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ కానీ దాని తాలూకు అన్నీ చెప్పాము. ఎంతంత అప్పుడు ఉండేది, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో కేటగిరీగా చెప్పారు. ముఖ్యమంత్రి